యా నాడు మౌనం నేడు ఆగ్రహం మెగాపై బీఆర్ఎస్ 2 నాలుకలతోని సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ డిమాండ్ పనిచేసిన అధికారులపై నాడు కితాబు నేడు అదే ఆఫీసులు తప్పడుతున్న గులాబీ లీడర్లు బీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్ర విమర్శలు అధికారులు ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో మరోలా ఆశ్చర్యపోతున్న సొంత పార్టీ నేతలు అధికారుల విషయంలో బ్లాక్మెయిల్ స్ట్రాటజీ అంటూ చర్చ కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు సైలెంట్ సుంకిశాల ఘటనలో మాత్రం సీరియస్ కామెంట్స్ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన దానిలో మెగా కంపెనీ విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారులు ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో వచ్చాక మరలో వ్యవహరిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి 3 ఏళ్ల క్రితం కన్నెపల్లి పంప్ హౌస్ నీటిలో మునిగినప్పుడు అధికారులను బీఆర్ఎస్ ఈ ఘటనపై మౌనంగానే ఉండిపోయింది ప్రస్తుతం సుంకిశాల ఘటన విషయంలో మాత్రం కాంట్రాక్ట్ కంపెనీ పనితీరును తప్పుపడుతున్నది దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది నాడు ఆ కంపెనీ ప్రశంసలు కురిపించిన నేతలు నేడు అదే సంస్థపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ సొంత పార్టీ నేతలోనే గుసగుసలు మొదలయ్యాయి కన్నెపల్లి గడ్డతో దాదాపు 800 కోట్ల నష్టం చూడండి కన్నెపల్లి ఒక పంప్ హౌస్ గడ్డతోటి 7 కోట్ల నష్టం వచ్చింది 800 కోట్ల నష్టం వచ్చింది సో దాన్ని ఎవరు కూడా చెప్తలేరు మెగా కంపెనీ 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదల వల్ల అవి నీటిలో మునిగిపోయాయి సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే 2 పంప్ హౌస్ నీటిలో మునిగిపోవడం ప్రధాన కారణం డిజైన్ లోపేనన్న విమర్శలు వచ్చాయి అందులోని బాహుబలి మోటార్లు సైతం పనికి రాకుండా పోవడంతో పాటు వాటి చుట్టూ నిర్మించిన గోడలు రక్షణ గోడలు సైతం కూలిపోయాయి దీనివల్ల రాష్ట్ర ఖజానాకు 800 కోట్ల నష్టం వాటిందని టాక్ ఇంత జరిగిన నాడు అధికారంలో బీఆర్ఎస్ పాలకులు మెగా కంపెనీపై ఎలాంటి కామెంట్ చేయలేదు పైగా వాటిని పరిశీలించి వెళ్ళిన విపక్ష లీడర్లు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు మరి ప్రస్తుతం అదే సంస్థ నిర్మించిన సుంకిశాల విషయంలో మాత్రం హంగామా చేస్తున్నాం సర్కారుపైనే నిందలు వస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది నాడు సపోర్టు నేడు విమర్శలు నాడే నేడు అదే అధికారులు బ్లాక్మెయిల్ స్ట్రాటజీ బ్లాక్మెయిల్ చేస్తుంది మెగా కంపెనీకి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బుదాం అనేటువంటి ఒక ప్లాన్ తప్ప ఏదీ లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గతంలో మెగా కంపెనీకి గత 10 ఏళ్ల హయాంలో దాదాపు 2 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడేమో ఏమి మెగా కంపెనీతోటి రాసుకు పూసుకొని తిరిగేది వీళ్ళందరూ కూడా ఎవరు అసలు ఈ కేటీఆర్ అనేటోడు మెగా కంపెనీకి సంబంధించినటువంటి ఏదో చార్టర్డ్ ఫ్లైట్లో కూడా ఎటో రెగ్యులర్గా పోయేటాడట మరి అదేదో కూడా తెలవాలి నాకు తెలవాలి మరి మెగా కంపెనీకి సంబంధించిన చార్టర్డ్ ఫ్లైట్లో కూడా ఎటో బెంగళూరుకో ఎటో నైట్ పోతున్నాడట పొద్దుటికల్ వస్తున్నాడట మరి దాన్ని మరి మెగా కంపెనీ ఫ్లైట్ ఎందుకు పడినావు నాయనా సిగ్గుండాలి కదా కొంచెమైనా అప్పుడేమో రాసుక పూసుకొని తిన్నావు ఇప్పుడేమో విమర్శలు చేస్తున్నాం బ్లాక్ లిస్ట్లో పెట్టారు కంపెనీని సిగ్గుండాలి కదా అంటే నీ ప్రభుత్వంలో ఒకలాగా ఈ ప్రభుత్వంలో ఒకలాగా దీని గురించే నేను బీఆర్ఎస్ పార్టీని విమర్శించేది ఇలాంటి దిక్కుమాలినటువంటి చాతగాని థర్డ్ గ్రేడెడ్గా వ్యవహరించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసేది అందుకే అని గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాల వల్లనే నాడేమో 2 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి మెగా కంపెనీ పెద్ద కంపెనీ వేసింది ఎవరు కేసీఆర్ కాదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు జగన్ని మెగాకు దగ్గర వేసింది ఎవడు కేసీఆర్ కాదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బట్టలిప్పి బజార్లో పెడతాం బిడ్డ గుర్తుపెట్టుకో కేటీఆర్ సిగ్గుండాలి ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి చెప్తాను గతంలో 2 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సోయలేదా అప్పుడేం చేసినావు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నావు దొంగలు కల్వకుంట్ల కాలకేయులు వీళ్ళంతా దొంగలు తయారై తెలంగాణ ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బరాబర్ మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా వాచ్ డాగ్ లాగా వీళ్ళు చేసినట్టు గతంలో చేసిన తప్పులను ప్రజలకు గుర్తు చేస్తూనే ప్రజలను కొంత మేల్కొల్పే ప్రయత్నం చేస్తాం